ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. వైరల్ జ్వరం బారిన పడినప్పటికీ ఆయన తన నివాసంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాగా వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో పారిశుధ్యం నెలకొనేలా కృషి చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని, దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు సైతం జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరద బాధితుల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని సీఎం చంద్రబాబు కొనియాడిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. దీనిపై పవన్ స్పందించారు. మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించారు అంటూ సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ అనేవి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం వచ్చిపడింది. వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇటువంటి కష్ట సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన పాల్గొంటున్నాయి. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన తాలూకు ఫోటోలను కూడా పవన్ పంచుకున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.